వృశ్చిక రాశి వాళ్ళకి 2026వ సంవత్సరం ఏ విధంగా కనబడబోతుందో మనం చూస్తే కనుక గురువు అనేటువంటి గ్రహము 8th, 9th, 10th హౌసెస్ అనేటువంటి మిథున, కర్కాటక, సింహరాశుల్లో సంచారం చేస్తారండి. దీనివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా జూన్ 1వ తారీఖు దాకా మీకు గురు బలము అనేటువంటిది లేదు. ఈ విషయంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు కానీ, అవమానములు కానీ, పనుల్లో కలిసి రాకపోవడం కానీ, రుణ బాధలు కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మంచి ఏకాగ్రతతో చేసినట్లయితే మంచి విజయాలు ఉంటాయి. అయితే ఈ బ్యాడ్ టైంలో కూడా జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా, ఏప్రిల్ 17 దగ్గర నుంచి మే 17 దాకా ఈ 2 టైమ్స్ అనేటువంటివి రవి అనుకూలించడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ప్రమోషన్లు రావడం కానీ, మంచి పేరు తెచ్చుకోవడం కానీ, మంచి ఆరోగ్యము కానీ, పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పొచ్చండి. అయితే మళ్ళీ గురువు అనేటువంటి ఆయన జూన్ 1 దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా 9వ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారు. దీనివల్ల మంచి డబ్బు అనేటువంటిది, మంచి ఆదాయం అనేటువంటిది, సేవింగ్స్ అనేటువంటివి, సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినడం కానీ, విదేశీ యోగం పట్టడం కానీ, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ, వివాహాది ప్రయత్నాలు అనుకూలించడం కానీ, సంతానాది విషయాల్లో శుభవార్త వినడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈవెన్ ఆ టైంలో మళ్ళీ ఆగస్టు 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేయడం వల్ల కెరీర్లో మరింత గ్రోత్ అనేటువంటిది రవి మీకు కలగజేస్తున్నారు. నూతన అవకాశాలు అనేటువంటివి ఆ టైంలో చాలా బాగుంటాయి. మంచి పేరు తెచ్చుకోవడం కావచ్చు, మంచి ఆరోగ్యము కావచ్చు, పనులన్నీ పూర్తవడం కావచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అయితే గురువు అనేటువంటి ఆయన నవంబర్ 1 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా 10th హౌస్ అయినటువంటి సింహరాశిలో ఉంటారండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కొంచెం మీకు కలిసి రాకపోవడం, ఉద్యోగంలో చికాకులు అనేటువంటివి, మార్పులు చేర్పులు అనేటువంటివి, ధన నష్టం కలగడం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, అవమానములు కానీ కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మేజర్లీ శని అనేటువంటి ఆయన సంవత్సరాంతము కూడా 5th హౌస్ అయినటువంటి మీనంలో ఉంటారండి. దీనివల్ల సంతానం కోసం ప్రయత్నం చేయడం కానీ, ప్రేమ కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయి. విదేశీ యోగాలు అనేటువంటివి అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. రాహు అనేటువంటి ఆయన ఇయర్ ఎండ్ వరకు కూడా మీకు కలిసి రావట్లేదు. రాహు యొక్క బలం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయండి. కుటుంబ ఒత్తిడి అనేటువంటిది కనబడుతుంది అని చెప్పొచ్చండి. కేతు అనేటువంటి ఆయన సంవత్సర కాలంలో 10th హౌస్లో కేతు వల్ల నవంబర్ 25 దాకా అనుకూలిస్తున్నారు కాబట్టి మంచి కెరీర్ ఇవ్వడానికి, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా వృశ్చిక రాశి వాళ్ళకి 2026లో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. నవగ్రహ హోమము చేయించడం కానీ, శ్రీరుద్ర హోమం చేయించడం కానీ చేయండి. మంచి శుభ ఫలితాలు కనబడతాయి. నేను చెప్పినటువంటి డేట్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఆ టైంలో మీరు ఏదైనా ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది కనబడుతుంది.